మాత్రం కడుపులో లేడు. ఎవరు చూసినా మీకెందుకు కులాలు మాట్లాడకూడదు, కులాల గురించి మాట్లాడకూడదు, సినిమాలు అందరూ మీరు సినిమాలో చూడాలి. సినిమాని సినిమాలాగా చూడాలనుకున్నప్పుడు మావోడి సినిమాని గుద్దగరేసుకుంటూ తిరిగేదెవడు? ఇతర దేశాలకెళ్ళినప్పుడు గుడ్డలు చించుకుంటా, పోస్టర్లు వేసుకుంటా, అందరూ కూడా బొమ్మలు పెట్టుకొని, వెనకమాల వాళ్ళ బొమ్మలు పెట్టుకొని బతికేది ఎవడు? మరి మా వర్గాల్లో మాకు కడుపు రాగలదా? మా బీసీ వర్గాల్లో సినిమా హీరోలు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ అవకాశాలు ఏమైపోయినాయి? వాళ్ళెందుకు రావట్లా? వాళ్ళెందుకు ప్రొడ్యూసర్లు ఎక్కువ మంది లేరు? వాళ్ళ సినిమా థియేటర్లు ఎందుకు లేవు? ఇప్పుడు చూడండి ఒకసారి సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని లెక్క తీసుకోండి. అన్నీ మా వాళ్ళు చేసే దాంట్లో ఏంటని చెప్పనా, చిన్న చిన్న లైట్ మెయిన్ జాబులు, మేకప్ మ్యాన్లు, చిన్న చిన్న వర్గాలు కింద కూలి పనులు చేసుకుంటారు సార్, అందులో మా వర్గాలు ఉంటాయి. మరి మా వర్గాల్లో మన టాలెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఎందుకు లేరు అలాగా? మాకు పెట్టుబడులు పెట్టేవాడు. మరి ఆ పెట్టుబడులు పెట్టాలని ఎవరు పెడతారు? రాజకీయ నాయకులు పెడతారు. బ్లాక్ మనీ మొత్తం వైట్ చేసుకుంటారు. దానికి వాళ్ళందరూ కూడా అంతే. ఆడు ముక్కు మొఖం చక్కగా లేకపోయినా, ఆడిని చూడలేకపోయినా కూడా ఆడిని తీసుకొచ్చి సినిమాలు రుద్దుతారు. 4 సార్లు 10 సార్లు. ఆడు 10 సినిమాలు ఫ్లాప్ అయినా 11వ సినిమాకి ఎప్పటికప్పుడు క్లిక్ అవుతారని తీసుకొస్తూ ఉంటాడు. ఎగ్జాంపుల్ ఎవరన్నా మోహన్ బాబు ఫ్యామిలీ, ఎన్టీ రామారావు ఫ్యామిలీ. ఎన్టీఆర్ ఫ్యామిలీ మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చేస్తారు.